అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం. కానీ ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుతాం. తెలంగాణనే కాదు, ఆంధ్రనే కాదు, ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశంలో జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు మనకందరూ కలిసి మేము కూడా టీడీపీనే పనిచేసిన వాళ్ళం. ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవెనార్తి మనకి పెళ్ళకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచి చేస్తామో ప్రజలు మనం నమ్మి ఓటేస్తాము. మనం అందుకని ప్రజలకందరూ కూడా సంతోషంగా ఉంది. నా కాన్స్టిట్యూన్సీ కూడా సంతోషం. 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.